మార్నింగ్ సార్. గౌట్ టీడబ్ల్యూ హెచ్ఎస్ గర్ల్స్ నర్మెట్ట హాస్టల్లో డిప్యూటీ వార్డెన్గా నేను పనిచేస్తున్నానండి. నా పేరు వచ్చేసి ఎస్ శ్రీమతి అండి. పిల్లలకి బెడ్స్ ఇచ్చారు. అందులో వచ్చేసి ఇయర్లీ మాకు 2 బెడ్షీట్స్ ఇస్తారు సార్ పిల్లలకి. ఇయర్లీ కంపల్సరీ జూన్ వచ్చేసిందంటే వాళ్ళకు ఇచ్చేస్తాం సార్. అంటే దుప్పట్లు దుప్పట్లు ఇస్తాం. ఇంకా మీరు డ్రెస్సుల విషయంలో డ్రెస్సులు కూడా వస్తాయి సార్. నైట్ డ్రెస్ ఇస్తారు, స్కూల్ డ్రెస్ ఇస్తారు. అంటే వీళ్ళకు టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ అవర్స్ ఏంటి? మార్నింగ్ 6:30కి రాగ్జావ్ ఉంటుంది సార్. రాగ్జావ్ అయిన తర్వాత పిల్లలు 7కి స్టడీ అవర్స్ ఉంటుంది. స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 8:30కి టిఫిన్ ఉంటుంది సార్. టిఫిన్ అయిపోయిన తర్వాత స్కూల్ టైంకి. ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ పెడతారు? ఫుడ్ పిల్లలకు వచ్చేసి మార్నింగ్ వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మెనూ చార్ట్ ప్రకారంగా ఇవాళ ఉప్మా ఉన్నది అనుకోండి, ఉప్మా పెట్టేస్తాం సార్. అప్పుడు అంటే వీళ్ళకి సన్న బియ్యం ఇస్తారా? ఎట్లా? ఫైన్ రైస్ సార్. ఫైన్ రైస్. అంటే వంటల మామూలుగా కూరలకి ఎట్లా? కూరలు కూడా బాగానే వండుతారు సార్. మధ్యాహ్నం ఎవ్రీడే మధ్యాహ్నం కూడా పల్లి పట్టి వీళ్ళకు శనగలు బొబ్బెర్లు కూడా బాగానే ఉంటున్నాయి సార్. మరి అట్లాగే వీళ్ళకు సబ్బులు ఇట్లాంటివి ఉంటాయి కదా? సబ్బులు కూడా బాగానే వస్తున్నాయి సార్. మంత్లీ ఇయర్లీ వచ్చేసి 3 టైమ్స్ ఇస్తారు సార్. వీళ్ళకి ఏమైనా బట్టలు అట్లాంటివి? బట్టలు 2 పేర్స్ వస్తాయి సార్. ఇయర్లీ 2 పేర్స్ ఇస్తారు. వీళ్ళకు వాటర్ విషయంలో ఎట్లాంటి ప్రాబ్లం? వాటర్ విషయంలో కూడా ఇప్పుడు భగీరథ వాటర్ వస్తున్నాయి సార్. మళ్ళీ మాకు వచ్చేసి మా హాస్టల్లో 2 బోర్లు ఉన్నాయి సార్. కూడా బాగానే. ఇంకా ఇట్లా వీళ్ళ కుకింగ్ విషయంలో ఎట్లా? రూమ్ నీట్నెస్గా ఎట్లా ఉంది? నీట్నెస్ కూడా మాకు వచ్చేసి పర్పుల్ ఇచ్చారు సార్. పిల్లలకి బెడ్స్ ఇచ్చారు. అందులో వచ్చేసి ఇయర్లీ మాకు 2 బెడ్షీట్స్ ఇస్తారు సార్ పిల్లలకి. ఇయర్లీ కంపల్సరీ జూన్ వచ్చేసిందంటే వాళ్ళకు ఇచ్చేస్తాం సార్. అంటే దుప్పట్లు దుప్పట్లు ఇస్తాం. ఇంకా వీళ్ళకి డ్రెస్సుల విషయంలో డ్రెస్సులు కూడా వస్తాయి సార్. నైట్ డ్రెస్ ఇస్తారు, స్కూల్ డ్రెస్ ఇస్తారు. అంటే వీళ్ళకు టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ అవర్స్ ఏంటి? మార్నింగ్ 6:30కి రాగ్జావ్ ఉంటుంది సార్. రాగ్జావ్ అయిన తర్వాత పిల్లలు 7కి స్టడీ అవర్స్ ఉంటుంది. స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 8:30కి టిఫిన్ ఉంటుంది సార్. టిఫిన్ అయిపోయిన తర్వాత స్కూల్ టైంకి. ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ పెడతారు? ఫుడ్ పిల్లలకు వచ్చేసి మార్నింగ్ వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మెనూ చార్ట్ ప్రకారంగా ఇవాళ ఉప్మా ఉన్నది అనుకోండి, ఉప్మా పెట్టేస్తాం సార్. అప్పుడు అంటే వీళ్ళకి సన్న బియ్యం ఇస్తారా? ఎట్లా? ఫైన్ రైస్ సార్. ఫైన్ రైస్. అంటే వంటల మామూలుగా కూరలకి ఎట్లా? కూరలు కూడా బాగానే వండుతారు సార్. మధ్యాహ్నం ఎవ్రీడే మధ్యాహ్నం మాత్రం పప్పు సాంబార్ ఉంటుంది సార్. ఎగ్స్ ఇస్తారా వీళ్ళకి? ఎగ్స్ కూడా ఇస్తారు. ఎగ్స్ కానీ సండే ఏమన్నా స్పెషల్ ఉంటుంది? సండే చికెన్ ఉంటుంది సార్. బగారా చికెన్. అంటే ఇప్పుడు 250 మంది ఉన్నారు ఇందులో హాస్టల్లో? 286 మంది. 86 మంది. అంటే వీళ్ళు బయట ఎప్పుడైనా బయటికి వెళ్తారా మీరు? ఎట్లా? పేరెంట్స్ వస్తే వెళ్తారు సార్. అంటే వాళ్ళు వచ్చి పంపిస్తే పంపిస్తారు? వాళ్ళు వచ్చి ఓన్లీ అమ్మ నాన్నలు వస్తేనే వాళ్ళ సిగ్నేచర్ మూమెంట్ రిజిస్టర్లో సిగ్నేచర్ తీసుకొని బయట ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఫ్రూట్స్ కానీ ఏమన్నా కొనియాలనుకుంటే పంపిస్తారు.